హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ని చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం OPPO Reno7 Pro, OPPO Reno7, దాంతోపాటు OPPO Enco M32 ఈ మూడింటిని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో OPPO Reno7 Pro గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 1200 Max ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. Reno7 గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 900 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. సో రెండు కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్స్. దాంతోపాటు రెండు కూడా 5G ఫోన్స్ కాబట్టి ఒకసారి ఈ రెండు మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసేసి దాంతోపాటు కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఆ ఫీచర్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో మరి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇదే OPPO Reno7 Pro 5G, OPPO Reno7 5G. సో రెండింటి గురించి మాట్లాడేది అంటే ఇప్పుడు నా చేతిలో ఒకటి 12GB ర్యామ్ 256GB వేరియంట్ ఉంది 7 Proలో. 7 గురించి మాట్లాడితే 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం OPPO Reno7 Pro 5G మొబైల్ దగ్గర నుంచి మాట్లాడదాం. సో ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల మళ్ళీ ఇంకొక బాక్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్ని ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకు ఇక్కడ ఒక కవర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడినట్టయితే దీని లోపల మనకు యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు మనకు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. OPPO Reno7 Pro 5G అని చెప్పేసి బాక్స్ పైన కూడా చాలా డీటెయిల్స్ని మెన్షన్ చేసేసారు. సో దీన్ని మనం ఇలా తీసినట్టయితే దీనిపైన మనకు ఫ్లాగ్షిప్ పోర్ట్రేట్ కెమెరా సిస్టమ్ ఉందని చెప్తున్నారు, పోర్ట్రేట్ మోడ్ ఉందని చెప్తున్నారు. దాంతోపాటే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో ఉందని చెప్తున్నారు. 65 వాట్స్ SuperVooc ఛార్జింగ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ కవర్ చేసేసిన తర్వాత మొబైల్ చూడండి, వావ్, చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కెమెరా బంప్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దీని ఫినిషింగ్ చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మనకు ఒప్పోకి సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ ఉంది. నెక్స్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేసేసారు. మొబైల్ కింది వైపు స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పై వైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. ఒకసారి మనం ఈ సిమ్ ట్రైన్ అయితే బయటికి తీసి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనిలో మనము డ్యూయల్ సిమ్ ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా, స్టైలిష్గా కనిపించేస్తుంది, ప్రీమియంగా కనిపించేస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుందని చెప్పేసుకోవచ్చు. సో మీరు చేతిలో పట్టుకుంటే పక్కా ఈ మొబైల్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడిగే విధంగా అయితే ఉంది. సో ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేసేస్తాను. సో దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేసేసాను. దానికంటే ముందు మరి ఈ బాక్స్ లోపల వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు అనేది చూసినట్టయితే మనకు దీనిలో ఒక ఛార్జర్తో పాటు ఒక కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది 65 వాట్స్ SuperVooc ఛార్జింగ్ అన్నం చూసారా. సో దాన్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసేసి మొబైల్ని బూట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మొబైల్ అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం నెక్స్ట్ని ట్యాప్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను. సో ఫ్రెండ్, మనం దీనిలో చూసుకున్నట్టయితే కలర్ వైజ్ చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఎక్సలెంట్గా కనిపించేస్తున్నాయి. డైరెక్ట్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో ఉండే OS వర్షన్ అయితే మీకు చూపిస్తాను. ఎంత స్మూత్గా ఉందంటే స్క్రీన్ అయితే చాలా స్మూత్గా కనిపించేస్తుంది. సో ఇందులో నేను డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేసాను. డార్క్ మోడ్ ఎనేబుల్ చేయక ముందు కూడా ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అనేది చాలా క్లారిటీ కనిపించింది. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత కూడా క్లారిటీగానే కనిపించేస్తుంది. సో మరి దీని OS గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఉండి మనకు దీని డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ ప్రాసెసర్ డీటెయిల్స్ కూడా కనిపించేస్తున్నాయి, ర్యామ్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 11 తోటి రావడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి మనం బ్యాక్ వెళ్ళిపోయి దీని మిగతా డీటెయిల్స్ అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఇది కూడా ఇంకా చాలా ఫాస్ట్గా మొబైల్ అయితే అన్లాక్ చేసేసింది. సో ఫ్రెండ్స్, మరి దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. 90 Hz రిఫ్రెష్ రేట్ దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, OPPO Reno7 Pro కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. దీనిలో సోనీ IMX766 సెన్సార్ని యూజ్ చేసేసారు. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే దీనిలో మనకు కలర్ టెంపరేచర్ సెన్సార్ అయితే ఉంటుంది. దాంతోపాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో సోనీ IMX709 RGBW సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీని కారణంగా మనకు లైట్ అనేది చాలా ఎక్కువ లోపలికి వస్తాయని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రీవియస్ జనరేషన్ కెమెరా సెన్సార్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు 60% మోర్ లైట్ వస్తాయని చెప్పేసుకోవచ్చు ఈ IMX709 సెన్సార్ కారణంగా. దాంతోపాటే పిక్చర్ క్లారిటీ కూడా మనకు 35% అనేది
ఇంక్రీజ్ అవుద్ది, నాయిస్ రేషియో అనేది తగ్గిపోద్ది అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ పవర్ కన్సంప్షన్ కూడా 30% అనేది తగ్గిపోద్ది. జనరల్గా మనము మొబైల్లో కెమెరా యూస్ చేసినప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది అంత ఎక్కువ రాదు, తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది చూసారా. సో దానికి ఈ సెన్సార్ అనేది ఒక పరిష్కారం అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. దీంతో మనం కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. దాంతోపాటుగా మనకు సోనీ IMX766 గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఇది ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పేసుకోవచ్చు. చాలా మంచి ఫొటోస్ అయితే దీంతో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. దీంతో కూడా నేను మీకు చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో దీనిలో మనకు 25 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. అంటే పోర్ట్రేట్ మోడ్, అంటే మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, దాన్ని 25 లెవెల్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు DSLR లైక్ ఫొటోస్ కావాలి అంటే ఈ సెన్సార్ని యూజ్ చేసి ఫొటోస్ని అయితే మనము క్యాప్చర్ చేసేసుకోవచ్చు. దాంతోపాటుగా మనము వీడియో కెమెరాలో అయినా కానివ్వండి, ఫోటో కెమెరాలో అయినా కానివ్వండి, రెండిట్లలో మనకు బోకే ఫ్లేర్ పోర్ట్రేట్ మోడ్ని అయితే యూజ్ చేశారు. దాని కారణంగా బ్యాక్గ్రౌండ్లో మనకు DSLR టైపు బ్లర్ అయితే వస్తుంది. దాంతోపాటు దీనిలో మనకి ఏ కలర్ పోర్ట్రేట్, డ్యూయల్ వ్యూ వీడియో, ఫోకస్ ట్రాకింగ్ అని చెప్పేసి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లాష్ స్నాప్ షాట్ అని చెప్పేసి ఆప్షన్ ప్రొవైడ్ జరిగింది. దాంతోపాటే అల్ట్రా క్లియర్ 108 MP ఇమేజ్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మనకు ఆ రెజల్యూషన్ అనేది అంటే 50 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసిన దానికి అలా వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మనము OPPO Reno7 Proలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్లో మీరు బ్లర్ ఎఫెక్ట్ చూడొచ్చు. DSLR టైప్ బ్లర్ వీడియోని కూడా మనం దీనిలో రికార్డ్ చేయవచ్చు. OPPO Reno7 Pro యూస్ చేసి ఇలా డ్యూయల్ వీడియోని కూడా రికార్డ్ చేయవచ్చు. అంటే మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకటేసారి వీడియోని రికార్డ్ చేయాలి అంటే ఈ ఆప్షన్ అయితే యూస్ చేయొచ్చు. దాంతోపాటు చూడండి, ఇక్కడ మనము దీన్ని వైడ్ యాంగిల్లోకి నార్మల్ మోడ్లోకి కన్వర్ట్ చేయాలన్నా సరే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే చాలా ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఇండోర్లో ఉన్నాం, పైన కూడా మనకు లైట్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా ఈ క్లారిటీ కనిపించేస్తుంది. ఒకసారి అవుట్డోర్లో వాడి కూడా నేను మీకు చెప్తాను. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు చూసేటప్పుడు మాత్రం చాలా ఐ ప్లీజింగ్ కలర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి, అట్రాక్టివ్ కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక మనం దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ ఇది 180 గ్రామ్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్, మరి దీని థిక్నెస్ గురించి మాట్లాడితే ఓన్లీ 7.45 mm మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన రెనో సిరీస్లలో చాలా పల్చటి ఫోన్ ఇదే అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ మనకు ఇండస్ట్రీ ఫస్ట్ LDA టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఆర్బిట్ బ్రీతింగ్ లైట్ అని చెప్పేసి దీని చుట్టూ ఒక లైటింగ్ వస్తున్నట్టు మనకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా. సో అదైతే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. సో ఇలా మనకు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేసేసారు. సో ఇక్కడ మనం సెట్ కూడా చేసుకోవచ్చు. అంటే 5 GB ర్యామ్ ఎక్స్పాన్షన్ కావాలా, మీకు 7 GB ర్యామ్ కావాలా, 3 GB ర్యామ్ కావాలని చెప్పేసి, అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఇది వర్చువల్ ర్యామ్గా అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు ప్రీవియస్గా మనము చూసిన చాలా మొబైల్స్లో సెట్ చేసుకునే ఆప్షన్ లేకుండే, కాకపోతే దీనిలో ఇలా వీళ్ళు సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేస్తుంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ చూడడానికి కనిపించట్లేదు. ప్లస్
హీట్ కూడా మనకు కనిపించట్లేదు. సో చాలా గేమ్స్ ఆడిన తర్వాత దీని గురించి నా ఒపీనియన్ అయితే మీకు తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను. ప్రజెంట్ నేను ఆడుతున్నంతసేపు మాత్రం నాకు ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ అయితే తెలియట్లేదు. సో ఫ్రెండ్స్, మరి దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4500 mAh ఇచ్చారు కదా, 31 minutesలో మీకు 100% ఛార్జ్ అయిపోద్ది. 5 minutes ఛార్జ్ చేసేస్తే మీకు 4 hours మూవీ ప్లేబ్యాక్ టైం వస్తుంది. దీనిలో 65 watts SuperVooc ఛార్జర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒప్పో గురించి మాట్లాడినట్లయితే దీనిలో ఓఎస్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పేసుకోవచ్చు. కలర్OS 12 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనికి ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఈ బ్యాక్ కేస్లో మనం ఈ మొబైల్ని ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. సో మనం బ్యాక్ కేస్ని యూజ్ చేస్తేనే బెస్ట్. మనకు దీనిపైన గీతలు పడకుండా ఉండడానికి అయితే ఇది సపోర్ట్ చేసేస్తుంది. కింద పడ్డా కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. ఇప్పటివరకు మనం OPPO Reno7 Proని అన్బాక్సింగ్ చేసాం. ఒకసారి 7ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది OPPO Reno7 మొబైల్. సీల్ అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసేసి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల వైపు మనకు ఇక్కడ కవర్ కనిపిస్తుంది, సేమ్ టు సేమ్ దానిలాగానే. సో దీన్ని మనము ఇలా ఓపెన్ చేసినట్టయితే దీనిలో మనకు యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే బ్యాక్ కేస్, దాంతోపాటే ఈ సిమ్ ఎజెక్టర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ వచ్చేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీనిలో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే ఇది కూడా మనకు చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడినట్టు ఇక్కడ కూడా మనకు చిన్న కెమెరా పంప్ వచ్చింది, ఒప్పో బ్రాండింగ్ ఉంది. చూడడానికి ఇది కూడా చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. సో ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రేతో పాటు ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, 3.5 mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్-C పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ మొబైల్ని అయితే బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసి 173 grams మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు గ్రేడియంట్ కోటింగ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇక్కడ మనకు 2-layer ఫిల్మ్ లామినేషన్ అండ్ ఎక్స్టీరియర్ టెక్స్చర్ ప్రాసెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకి 8-core ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. MediaTek Dimensity 900 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 430 nits బ్రైట్నెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంది. ఫ్రంట్ గురించి మాట్లాడినట్టయితే 32 MP సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే మనకు 64 MP ప్రైమరీ కెమెరా, ఇంకొకటి 8 MP, ఇంకొకటి 2 MP కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో దీని గురించి మాట్లాడే దీనిలో మనకు బుక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 4500 mAh బ్యాటరీ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు సెటప్ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో ఫ్రెండ్స్, దీనిలో నేను డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసేసాను. సో దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్ చూడొచ్చు, చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసినట్టయితే ఇక్కడ మీకు MediaTek Dimensity 900 ప్రాసెసర్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు 8GB ర్యామ్, అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 రావడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ దీనిలో కూడా మనకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనం 2GB వర్చువల్ ర్యామ్గా యూజ్ చేసుకోవాలా, 5GB యూజ్ చేసుకోవాలా అనేది కూడా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇలాగైతే మనము Reno7 Proలో చేసాము, దీనిలో కూడా చేసుకోవచ్చు. ఇక మనం కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలాసార్లు ఉపక్షమైన మొబైల్స్లో కెమెరా అయితే బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. దీనిలో కూడా మనం అల్ట్రా వైడ్ యాంగిల్లో తర్వాత జూమ్ చేసి ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని అయితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నైట్ మోడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు పోర్ట్రేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డ్యూయల్ వీడియోని క్యాప్చర్ చేసుకోవడానికి దాంతోపాటు మ్యాక్రోకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మ్యాక్రో గురించి మాట్లాడినైతే దీనిలో మనకు డిఫరెంట్ ఫిల్టర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానిలో మనకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయినా కానివ్వండి, న్యాచురల్ అయినా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనము ఫిల్టర్స్ని అప్లై చేసి వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే సెల్ఫీ క్యామ్లో కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో కూడా కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి లో లైటింగ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీని యొక్క క్లారిటీ మీరు చూడొచ్చు, డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేసింది లో లైట్లో కూడా. సో మరి ఒకసారి మన అవుట్డోర్లో కూడా కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేస్తే దీని క్లారిటీ అనేది మనకు తెలిసిపోద్ది.
ఫ్రెండ్స్ ఒప్పో రెనో 7 యూస్ చేసి కూడా మనము డ్యూయల్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే మనం ఒకటేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ని రికార్డ్ చేయడానికి దీన్ని యూస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే వ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇది యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఒకసారి ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేసింది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా అక్యురేట్గా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో కూడా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపించేస్తుంది. మరి ఒకసారి మనం దీనిలో కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ దీని యొక్క బ్రైట్నెస్ కూడా మీరు చూడొచ్చు, బాగా కనిపించేస్తుంది ఇండోర్లో. అవుట్డోర్లో వాడిన తర్వాత మనం చెప్దాం. కాకపోతే ఇక్కడ కలర్స్ అయితే చాలా అక్యురేట్గా పంచి కలర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి అమోలెడ్ డిస్ప్లే కారణంగా. సో డీప్ బ్లాక్ చూడడానికి అయితే కనిపించేస్తున్నాయి. సో దీని బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చుట్టూ తక్కువ బెజిల్స్ ఉన్నాయి. కాకపోతే కింది వైపు మాత్రం మనకు కొంచెము బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దీంతో పాటు మనకు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు కదా ఫ్రెండ్స్. సో ఈ బ్యాక్ కేస్లో అయితే మనం దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేస్తే మొబైల్ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. అట్రాక్టివ్గా అయితే మొబైల్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒప్పో రెనో 7 Pro, ఇది వచ్చేసి ఒప్పో రెనో 7. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే సేమ్ కనిపించేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు తిప్పితే మీకు అర్థం అవుద్ది. ఒకటి వచ్చేసి బాక్సింగ్ ఉంటే ఇంకొకటి ఏంటంటే కర్వ్డ్ షేప్లో అయితే ఈ మొబైల్స్ ఉన్నాయి. సో కెమెరా డిజైన్ కూడా మనకు చేంజింగ్ కనిపించేస్తుంది. చూడడానికి రెండు కూడా అట్రాక్టివ్గా ప్రీమియంగా అయితే కనిపించేస్తున్నాయి. సో రెండు కూడా చేతిలో తీసుకుంటే లైట్ వెయిట్గా కంఫర్ట్గా అయితే కనిపించేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఒప్పో M32 అని చెప్పేసి మన నెక్ బ్యాండ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్గా మనకు బ్లాక్ కలర్లో ఉంటే ఈసారి ఏంటంటే గ్రీన్ కలర్లో లాంచ్ చేయడం జరిగింది. మిగతా ఫీచర్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ దీని లోపల ప్రొవైడ్ చేసింది వీళ్ళు. మనకు గ్రీన్ కలర్లో ఉంది, చూడడానికి సేమ్ టు సేమ్ అంటే మన సేమ్ డిజైనే, కాకపోతే కలర్ మాత్రం చేంజ్. సో చాలా సాలిడ్గా ఉంది. దాంతోపాటే అట్రాక్టివ్ అయితే కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మ్యాగ్నెట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి దీన్ని కూడా వాడి దాని తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఒప్పో రెనో 7 Pro 7 అన్బాక్సింగ్. సో రెండు మొబైల్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా డీసెంట్ లుక్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, దాంతోపాటు చాలా స్లిమ్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్, మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాంతోపాటు 90 Hz రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఎస్పెషల్లీ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఈ వీడియో బోకే ఎఫెక్ట్ అయినా కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే వ్లాగింగ్ చేస్తూ ఉంటారో, దాంతోపాటే ఎవరైతే ఎక్కువగా స్టైలిష్ మొబైల్ని, లైట్ వెయిట్ మొబైల్ని కోరుకుంటూ ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఒప్పో వాళ్ళు అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ మరి నేను అన్బాక్సింగ్ చేసే టైంకి రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదు. ఎంత ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అని నేను ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.